సార్, కూటమి ప్రభుత్వం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒక మాటలో ఏం చెప్తారు? బాబు గారి ప్రభుత్వం గుర్తొచ్చేది. కూటమి అంటే బాబు గారే. బాబు గారు అంటే కూటమి. ఎలా ఉండబోతుంది ఈ 5 సంవత్సరాలు? ఎలా ఉండబోతుంది? ప్రజలకు ఎలా ఉండబోతుంది అంటారు? అభివృద్ధి బాగా చేస్తాం అనుకుంటున్నాం. అభివృద్ధి జరుగుద్ది. చంద్రబాబు గారు అభివృద్ధి అంటే చంద్రబాబు గారు అంటే అభివృద్ధి. గతంలో జగన్ చేసింది ఏంటి? జగన్ అంతా అన్యాయం, అక్రమం, అరెస్టులు. ఎంతసేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాడి నుంచి ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని చేద్దాం అనే ఉద్దేశం తప్పించి ఆయన సరైన పాలన, అసలు పరిపాలన అనుభవం లేదు ఆయనకి. మెయిన్ ఏంటంటే ఆయనకి అనుభవం లేదు. కొత్తగా వచ్చాడు, ఏదో చేస్తాడని చెప్పి జనం అందరూ అభిప్రాయపడి ఓట్లేసి గెలిపించారు. గెలిపిస్తే ఆయన అభివృద్ధి చేయకపోగా నాశనం సృష్టించాడు అనమాట. రాష్ట్రానికి భ్రష్టు పట్టించేశాడు రాష్ట్రాన్ని వరంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి తేడాలు ఏంటంటే ఏమని సమాధానం? చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి చేస్తాడు, ప్లస్ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తాడు. ఈయన ఏం చేసింది ఏమీ లేదు. ఆయన చెప్పి నేను సంక్షేమం ఇచ్చాను అంటే అభివృద్ధి లేదు. ఎక్కడ రోడ్లు ఎక్కడ అన్నీ అభివృద్ధి లేదు, పాడు లేదు. ఈయన అభివృద్ధి చేస్తాడు, సంక్షేమం చేస్తాడు, రెండు చేస్తాడు బాబు గారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, అమరావతి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? కంపల్సరీగా అమరావతి పోలవరం రెండు పూర్తి చేస్తాడు బాబు గారు. 5 సంవత్సరాలు అమరావతి పోలవరం రెండు పూర్తి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ అని ఆయన పేరుతోనే పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఎందుకు అలా పెట్టుకోవట్లేదు? వాళ్ళ పేరుతో తల్లి వందనం ఈ కొటేషన్స్ పెడుతున్నారు. అది మరి రాష్ట్రంలో అభివృద్ధిలో లక్షణం అది. అంతేగాని సొంత పేర్లు పెట్టుకుంటే, సొంత డబ్బా కొట్టుకుంటే కుదరదు కదా. అందుకని చెప్పి ఇప్పుడు అమ్మఒడికి పెట్టాడు ఆయన, ఈయన పెట్టాడు తల్లి అమ్మఒడికి పెట్టి అన్న పథకాలను పేర్లు మార్చేసుకున్నాడు ఆయన బాబు గారు. ఆయన నుంచి ఎంతసేపు నా పేరు అని చెప్పి జగన్బాబు గారు పేరు పోకలాడాడు. ఈయన అట్లా కాకుండా ఈయన మాలు చేస్తున్నారు మన బాబు గారు. సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నమ్మకం ఏంటి? ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఏమైనా సమాధానం? ఆయన చేయాల్సిన పనులు చేయలేదండి. పైపెచ్చు ఆయన ఏం చేశాడంటే ఓన్లీ ఈ పథకాలు వేయటం తప్ప అభివృద్ధి అనేది లేదు, డెవలపింగ్ లేదు. మెయిన్ ఈ పిల్లలకు ఉద్యోగాలు, వ్యవస్థలు, పరిశ్రమలు లేవు. ముందు ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు కానీ ఎక్కడ ఏం లేవు. మరి ఓన్లీ ఏంటంటే పథకాలు ఇచ్చి పిల్లలకి అమ్మ ఒడి అని ఇచ్చాడు తప్ప ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం పరిపాలన చేయాల. అది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రౌడీ పాలన అంటున్నారు కదా. అదే జరిగిందిగా. అరాచకాలు, భూ కబ్జాలు, మైనింగు, శాండు అన్నీ సంపాదించుకున్నారు. కానీ ఎవడికే ఫలాలు ఇవ్వాల. ఏంటంటే అమ్మఒడని ఇచ్చారు తప్ప కానీ పిల్లలకు చదువులు, కానీ దాన్ని ఇంకో రూపాయలు తీసుకున్నారు జనం దగ్గర. అమరావతి అనేది అభివృద్ధి లేదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని లేకుండా మన ఇండియాలో, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటే ఉంది, రాజధాని లేని రాష్ట్రం. మరి ఎందుకు చెప్పండి? రాజధాని లేని రాష్ట్రం ఎందుకు? అసలే ఒకదానికి టికాణం అయితే 3 కడతాం అన్నాడు. ఆ మూడు వల్ల ఒకదానికే లేదు టికాణం. ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో అమరావతి డెవలప్ అయితే ఇక్కడికి అన్నీ వస్తాయండి. పరిశ్రమలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని విధాలుగా ఉంటుంది, అన్ని సదుపాయాలు అనుకూలంగా ఉంటాయి, ప్రజలకు కూడా మేలు జరుగుద్ది. అది నమ్మకం ఉంది ఈ గవర్నమెంట్ ద్వారా మంచి గ్యారెంటీగా చేస్తారు. కేంద్ర సపోర్ట్ ఉంది, ఎన్డీఏ ఇక్కడ గవర్నమెంట్ 2 రాష్ట్రాలు ఒకటే ఉండే, గవర్నమెంట్లు ఒకటే కాబట్టి అభివృద్ధి అనేది జరుగుద్ది కంపల్సరిగా. నిధులు వస్తాయి, ఇబ్బంది లేదు.